పొందుతా యందు ఏమీ లేదు, పొందకపోవట యందును ఏమీ లేదు. కానీ ప్రేమ వల్ల కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరం. దేవుని యందు ఉన్నవారికి సున్నతి పొందుట యందు ఏమి లేదు, సున్నతి పొందకపోవట యందును ఏమీ లేదు. అంటే కార్య సాధనగు విశ్వాసమే ఉండాలి. ఎందుకంటే దేవుడు నిన్ను ఒకటే అడుగుతున్నాడు, నీ కార్యము జరిగించటానికి నీకు విశ్వాసం ఉన్నదా లేదా? ఎందుకంటే నీకు విశ్వాసం ఉంటేనే కార్యాన్ని చేయగలవు. విశ్వాసం లేకపోతే ఏది చేయగలవు. నువ్వు సున్నతి తీసుకున్నావా లేదా, నువ్వు బాప్తిసం తీసుకున్నావా లేదా, నువ్వు సున్నతి పొందేవా లేదా, లేకపోతే బాప్తిసం తీసుకున్నావా లేదా, దీని అందు ఏమీ లేదు. ఎందుకంటే కొంతమందికి బాప్తిసం తీసుకున్నారు కానీ వారికి ఎలా జీవించాలో తెలియదు. దేవుళ్ళో జీవిస్తున్నారని తెలుసు కానీ దేవుడితో ఎన్నో నిబంధనలు చేసి ఉంచుతారు. ఏమని? ప్రభా, నా జీవిత కాలం అంతయు నేను నీతోనే నడుస్తాను, నీవు తప్ప నాకు ఇంకొక దేవుడు లేడు అని నిబంధన చేస్తూ ఉంటాం. కానీ ఎంతమంది ఆ నిబంధనలో ఉన్నారు? ఎంతమంది బాప్తిసం పొంది మేము క్రైస్తవుని చెప్పుకుంటూ దేవుడితో నడుస్తున్నారు, దేవుడితో నిలవగలుగుతున్నారు? ఎందుకంటే నీవు సున్నతి పొందేవా లేదా అని దేవుడు అడగటలేదు, నీవు బాప్తిసం తీసుకున్నావా లేదా అని చెప్తలేదు. ఎందుకంటే నువ్వు బాప్తిసం తీసుకున్నావు, దేవుని చేత నీవు పిలువబడ్డావు, దేవుని యొక్క మార్గంలో నడవబడుతున్నావు అనుకో. అయితే దేవుడు ఒకటే మాట చెప్పాడు, నీకు విశ్వాసం ఉన్నదా లేదా? విశ్వాసము ఉన్నదా లేదా? ఆ విశ్వాసము ఎలా వస్తుంది? ఆ విశ్వాసములో నువ్వు ప్రేమ కలిగి నడవాలి. మరి మనుషుల పట్ల మనకి మనుషులమై ఉండి మనుషుల పట్ల మనకి మనుషులుగా ప్రేమ ఉన్నదా? ఆ ప్రేమలోనే మనం జీవిస్తున్నామా? అదే ప్రేమలో మనం నిలవగలుగుతున్నామా? దేవుని యొక్క ప్రేమలో మనం నిల్చోగలుగుతున్నామా? ఎందుకంటే దేవుని సాక్ష్యం అనుకుంటూ అనేక దేవుని యొక్క విరోధంగా జీవించే జీవితాలుగా మనం ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు? చదవమోసారి. యేసుక్రీస్తు యందు ఉన్నందువానికి సున్నతి పొందుట యందు ఏమీ లేదు, పొందకపోవుట యందును ఏమీ లేదు. అయితే నీకు విశ్వాసం ఉండాలి, కార్యసాధన ఉండాలి. నేను దేవుడితో నడుస్తాను, విశ్వాసం కలిగి నడుస్తాను. విశ్వాసం, ఈ విశ్వాసంలో నువ్వు ఎంతవరకు నిలబడుతున్నావు? అంటే విశ్వాసంలో అంటే ఖాళీ చర్చికి వెళ్ళి ఇంటికి వచ్చే వరకే విశ్వాసమా, లేకపోతే వాక్యం విని లేచే వరకే మన విశ్వాసం ఉంటుందా? ఆ వాక్యం బోధించిన తర్వాత ఆ తర్వాత మనం బయటికి వెళ్తే మన విశ్వాసంలాగానే ఉంటున్నామా? అందుకే దేవుడు అడుగుతున్నాడు ఈ రోజున, నీవు కార్య సాధన చేయటానికి ప్రభా నేను నా జీవిత కాలం అంతయు నీతో నడుస్తానని మనము బాప్తిసం పొంది ఉంటాం. మరి అలాంటి జీవితం మనకున్నదా? అలాంటి జీవితంలో మనం జీవించగలుగుతున్నామా? ప్రాణుల యందు కానీ, నీవు నడిచే నడత యందు కానీ, మాట్లాడే మాట యందు కానీ మనం ఆ విశ్వాసం మనం చూపెడుతున్నామా? ఆ ప్రేమను చూపెడుతున్నామా? మనము దేవునికి మాదిరిగా నిలబడగలుగుతున్నామా?
ఎందుకంటే నీ విశ్వసిస్తున్నావు, కానీ నా మనసులో మాత్రమే నేను విశ్వసిస్తున్నానంటే మరి కార్యసాధన ఏది? విశ్వాసం చాలా ఉన్నది నాకు అని నువ్వు అనుకోవచ్చు. నీకు కార్యాలు లేకపోతే, కార్యాలు లేని విశ్వాసము మృతమై ఉన్నది. కార్యములు లేని విశ్వాసము మృతమై ఉన్నది. నీవు ప్రేమ కలిగి, దేవుని యొక్క ప్రేమ కలిగి, ఎందుకంటే అందరికీ ప్రేమ ఉంటుంది. ఒకరికి తల్లిదండ్రులు అంటే ప్రేమ ఉంటుంది, కొంతమందికి భర్త అంటే ప్రేమ ఉంటుంది, కొంతమందికి భార్యలంటే ప్రేమ ఉంటుంది, కొంతమందికి పిల్లలంటే ప్రేమ ఉంటుంది. ఇలాంటి ప్రేమలు మనం ఎన్నో చూస్తూ ఉంటాం. మరి ఎవరి మీద విశ్వాసం పెడుతున్నావు? నీ పిల్లల మీద నువ్వు విశ్వాసం పెడతావు. ఎప్పటి వరకు పెడతావు? వారు 5 సంవత్సరాల నుండి 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, ఈ సమయం వరకే విశ్వాసం ఉంటుంది. వీళ్ళు మంచిగా గ్రోత్ అవుతారు, ఎందుకంటే నీ చేతిలో ఉంటారు కనుక. అప్పుడు వరకు నీ చేతిలో ఉంటారు కనుక వారి యొక్క జీవితాన్ని ఎలా మలపాలో నీ చేతిలో ఉంటుంది కనుక. అదే 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు వచ్చిన తర్వాత, 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత అలాగే ఉంటుందా? ఎందుకంటే నీకు కొంతవరకు మాత్రమే విశ్వాసం ఉంటుంది. ఆ తర్వాత నీ విశ్వాసము సన్నగిల్లిపోతూ ఉంటుంది. చూడండి, నీ పిల్లల మీద పెట్టిన విశ్వాసము సన్నగిలుతుంది. 30 సంవత్సరాల తర్వాత, 25 సంవత్సరాల తర్వాత వారి మీద పెట్టిన విశ్వాసము సన్నగిలుతూ ఉంటుంది. ఎందుకంటే వారి యొక్క వివాహ సమయం వస్తుంది. వారు వివాహాలు చేసుకుని తన భర్తలతోనూ తన భార్యలతోనూ వీరు వివాహ బంధంలో ఉన్నప్పుడు తల్లిదండ్రుల యొక్క విశ్వాసము ఎంతవరకు నిలబడుతుంది? ఫలం తగ్గిపోయే కొద్దిని ఆ విశ్వాసం, నా పిల్లలు నాతోనే ఉంటారు అని ఎవరైనా చెప్పగలుగుతారా? నా పిల్లలు నాతోనే నడుస్తారు అని చెప్పే గుండెల మీద చెయ్యేసుకుని ఉండగలుగుతారా? ఎందుకంటే ఆ యొక్క ప్రేమ అందరిలో ఉంది. అంటే నీ పిల్లల గురించి చూపెట్టే ప్రేమ కొంతవరకు మాత్రమే ఉంటుంది. అది నీ తల్లిదండ్రులు అంటే వారి యొక్క వివాహాలు అయిపోయి వారికి కూడా పిల్లలు పుట్టిన తర్వాత వీరి యొక్క తల్లిదండ్రుల మీద అదే ప్రేమ ఉంటుందా? అవును, నా పిల్లలు నన్ను బాగా చూడగలుగుతారు, నా పిల్లలు నన్ను బాగా చూసి నన్ను బాగా నడిపించగలుగుతారు అని ఎవరన్నా చెప్పగలుగుతారా? ఆ విశ్వాసం ఉన్నదా? ఎందుకంటే కొంత మట్టుకు మాత్రమే నీ పిల్లల మీద విశ్వాసం ఉంటుంది, కొంత మట్టుకు మాత్రమే తల్లిదండ్రుల మీద విశ్వాసం ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు చేయలేని స్థితి, వీళ్ళు చూడలేని స్థితి, ఈ స్థితులు రెండు వస్తూ ఉంటాయి. మరి దేవుడైతే నువ్వు పుట్టింది మొదలుకొని, గర్భములో పడింది మొదలుకొని నిన్ను కాపాడుతూనే ఉంటాడు. నీకు తెలియని వరకు కూడా నిన్ను క్షమిస్తూనే ఉంటాడు. లోకం అంటే ఏందో తెలియని స్థితిలోను, లోకంలో నీవు ఎలా నడవాలో తెలియని స్థితిలోను, నీకు వాక్యం అంటే ఏమో తెలియని స్థితిలో అప్పుడు నిన్ను ప్రతి విషయంలోనూ నిన్ను కాపాడుతాడు. నిన్ను ప్రతి విషయంలోనూ కాపాడుతూనే ఉంటాడు. ఎందుకంటే నీవు ఎలా జీవించాలో తెలియదు, విశ్వాసం అంటే మనకు తెలియదు, వాక్యం అంటే తెలియదు కనుక అప్పుడు వరకు నిన్ను కాపాడుతాడు. కానీ నీ వాక్యం తెలిసిన తర్వాత, దేవుణ్ణి నువ్వు ఎరిగిన తర్వాత, దేవుడు నన్ను రక్షించేవాడు, నా రక్షణకర్త అని తెలిసిన తర్వాత నీవు ఎలా నడుస్తున్నావు? నీవు ఎలా నడుస్తున్నావు? ఎలాంటి జీవితం నీవు జీవిస్తున్నావు? ఎలాంటి జీవితంలో నీవు నిలబడగలుగుతున్నావు? ఎందుకంటే నీవు దేవుని చేత నడిపించబడుతున్నావు, నీవు దేవుని చేత నిలబడబడుతున్నావు. ఎప్పుడైతే నీ విశ్వాసం గొప్పగా ఉంటుందో, ఎప్పుడైతే నీవు బాప్తిసం పొందుతావో,
ఆ పొందినప్పుడు నా బ్రతుకు అంతా కూడా నా దేవునికి అని చెప్తున్నావు కదా, ఆ విశ్వాసం నీ జీవితకాలం అంతా నడుస్తుందా? అదే విశ్వాసంతో నీ జీవితకాలం అంతా నడుస్తున్నావా? అవును, నీకు చిన్న బాధ వచ్చింది అనుకో, నా దేవుడికి నేను పెట్టదే పోతుంది అనే విశ్వాసం ఉన్నదా? ఎక్కడి వరకు ఉంటుంది అంటే, మన చేతిలో గనక ఏది లేకపోతే, ధనము కానీ లేకపోతే ఎలాంటి ఏది కూడా మనం చేసుకోలేని స్థితి ఉంటే మాత్రమే డాక్టర్లందరూ చేతులు ఎత్తేస్తే కానీ, లేకపోతే మేము బాగు చేయలేమని చెప్పినప్పుడు కానీ, అప్పుడు మాత్రమే దేవుని మీద విశ్వాసం పిలుస్తారు. అప్పుడు మాత్రమే దేవుని మీద విశ్వాసం ఉంచుతుంది. ఎప్పుడు? ఏదైనా ఆపరేషన్ జరిగేటప్పుడు, లేకపోతే ఏదన్నా దెబ్బలు తగిలేటప్పుడు. అలాంటి విశ్వాసం మాత్రము ప్రతి క్షణం ఉండదు. మళ్ళా ఆయన కాపాడి నిన్ను రక్షించిన తర్వాత అదే విశ్వాసంతో ఉంటున్నావా? ఎందుకంటే దేవుడు అందుకే అంటున్నాడు, నీ మనస్సును నీవు నిలదొక్కుకో, నీ మనస్సును నీవు నిలదొక్కుకో. నీవు స్వతంత్రుడివే, దేవుని చేత పిలువబడ్డవానివే. నీవు స్వతంత్రుడివే, దేవుని చేత పిలువబడ్డవానివే. నీ రంగేంది, నీ రూపేంది, నువ్వు ఎలా ఉన్నావు, ఎట్లా ఉన్నావు, నీకు ఏమున్నది అని దేవుడు చూస్తలేడు. నీకు విశ్వాసం ఉన్నదా లేదా? నీవు నమ్మకంగా నడవగలుగుతున్నావా లేదా? ఆ నమ్మకంలో నీవు జీవించగలుగుతావా లేదా? ఎందుకంటే నిన్ను పిలిచినవాడు నీకు ఈ జీవితం తర్వాత కూడా మరి ఒక్క జీవితం ఇవ్వగలిగిన మహాశక్తివంతుడాయన. నీకు మహిమ శరీరం ఇవ్వగలిగిన మహాశక్తివంతుడాయన. ఆ విశ్వాసాన్ని నువ్వు ఎక్కడ నిలబెట్టుకుంటున్నావు? ఎలాంటి స్థితిలో ఉన్నాం మనం? ఎలాంటి స్థితిలో మనం నడుస్తున్నాం? ఎందుకంటే నీ మనస్సాక్షికి తెలుస్తుందా, నేను చక్కగా నడుస్తున్నాను, నేను మంచిగా నడుస్తున్నాను, నేను దేవుని యందు విశ్వాసం ఉండి నడవగలుగుతున్నాను అనేసి, నిజంగానే నేను దేవుడితో నడుస్తున్నాను అనేసి ఉన్నదా? అయితే దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు. దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు. చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయము 31వ వచనం. మన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడయ్యుండును. తన మహిమ కొరకు మనుష్య కుమారుడు ఆయనతో కూడా వచ్చే దూతలతో సహా. అంటే కడబూర శబ్దము వచ్చినప్పుడు, కడబూర శబ్దం వచ్చినప్పుడు ఈలో మధ్య ఆకాశంలో దేవుడు 1000 సంవత్సరాలు, ఆ యొక్క 1000 సంవత్సరాలు పరిపాలనప్పుడు నిన్ను పిలుస్తాడు. అప్పుడు మొదట దేవుని యందు విశ్వాసం ఉంచి నిద్రించిన వారిని లేపుతాడు. తర్వాత సజీవులుగా ఉన్న వారిని లేవనెత్తాడు. వారిని కూడా ఎలా లేపుతాడు? ఈ యొక్క మేఘాల ద్వారా నీకు పైకి లేపుతాడు. మేఘాల ద్వారా పైకి లేపుతాడు. మరి అంతవరకు కూడా మనం జీవించి ఉన్నవారమైతే దేవుడితో నడవగలుగుతామనే విశ్వాసం ఉండి నడవగలుగుతున్నామా? ఆయన యొక్క ప్రేమలో మనం నిలవగలుగుతున్నామా? ఆయన యొక్క శక్తితో మనము నడవగలుగుతున్నామా? ఆయన మహిమపరచునట్లు మన జీవితాలు అలాగే నిలవగలుగుతున్నాయా? ఎందుకంటే దేవుడు అదే చెప్తున్నాడు. దేవుడు రాకట యందు నువ్వు అనుకోవచ్చు,
నా జీవితం ఏముంది, నాకు 60 వచ్చినాయో, 70 వచ్చినాయో, 80 వచ్చినాయో, 90 వచ్చినాయి అనుకోవచ్చు. కానీ నీ జీవిత కాలాన్ని మాత్రమే దేవుడు చూస్తున్నాడు. గడిచే కాలాన్ని చూస్తలేదు. నువ్వు ఎప్పుడు పుట్టేవు, ఎప్పుడు నీవు దేవుణ్ణి ఎరిగేవు, ఎరిగిన తర్వాత నీ జీవితం ఏమన్నా చూపెడతాడు ఆయన. ఎరిగిన తర్వాత అంటే నీకు వాక్యం అని బోధించబడిన తర్వాత, క్రీస్తు అను వాక్యము నీకు ప్రకటింపబడిన తర్వాత, నిత్య జీవం అనే ఈ యొక్క వాక్యంలో నీవు తెలుసుకున్న తర్వాత, దానిలో నీవు సమస్తములో ఎరిగి నడిచినప్పుడు, అక్కడ నుండి నీ యొక్క సమస్తాన్ని దేవుడు చూసేవాడుగా ఉన్నాడు. సమస్త క్రియల్ని దేవుడు చూసేవాడుగా ఉన్నాడు. నీ యొక్క నువ్వు అనుకోవచ్చు, నా వయసు అయిపోయింది, దేవుడు రాలే కదా, దేవుడు రాలే కదా, అప్పుడు చూసుకోవచ్చులే అనేసి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒకటే అడుగుతాడు, నీ జీవిత కాలాన్ని మాత్రమే చూస్తాడు. నీవు ఈ రోజుకి 100 సంవత్సరాలు పూర్తి చేసుకోవచ్చు, లేకపోతే 80 సంవత్సరాలు పూర్తి చేసుకోవచ్చు, 90 సంవత్సరాలు పూర్తి చేసుకోవచ్చు. నీ జీవిత కాలంలో దేవుణ్ణి ఎప్పుడైతే నువ్వు ఎరిగేవో, అక్కడ నుండి మాత్రమే నిన్ను చూసేవాడుగా ఉన్నాడు. అంటే నువ్వు పుట్టిన కాడ నుండి నీకు తోడుగానే ఉన్నాడు, కానీ నీకు తెలియని సమయంలో ఏది కూడా జ్ఞాపకం చేసుకోడు. నీ పాపములను జ్ఞాపకం చేసుకోడు. కానీ నువ్వు ఎరిగిన తర్వాత, ఎందుకంటే ఏది పాపమో ఏది పుణ్యమో నీకు తెలవనప్పుడు పాపానికి అసలు పాపం అనేది లేదు. ఎప్పుడైతే నీతి అనేది తెలిసిద్దో, అక్కడ నుండి కౌంట్ స్టార్ట్. మన జీవితం యొక్క కౌంట్ స్టార్ట్ అయిపోయింది. నీవు 10 సంవత్సరాలుగా దేవుణ్ణి ఎరిగి ఉన్నావా, నీవు 10 సంవత్సరాలుగా దేవుళ్ళో పుట్టినావా, నీవు 2 సంవత్సరాల ముందే పుట్టినావా అన్నది అక్కడ నుండి మాత్రమే దేవుడు చూసేవాడుగా ఉన్నాడు. ఎందుకంటే నేను పుట్టిన కాడ నుండి ఈ భూమి ఉన్నది, ఆకాశం ఉన్నది, ఈ భూమి ఉన్నది, ఆకాశం ఉందని అనుకోవచ్చు. మా తాతలు చనిపోయి మా తాతలు చూశారు, మేము కూడా మా యొక్క సమయం అయిపోతుంది, యేసు ప్రభువారు ఇంకా రాలేదని అనుకోవచ్చు. అయితే దేవుడు చూసేది ఏంటంటే నీ జీవిత కాలాన్ని మాత్రమే. ఈ గడిసే కాలాన్ని చూడడు. ఎందుకంటే ఆయన దృష్టికి 1000 సంవత్సరములు ఒక దినముగాను ఉంటుంది. ఒక్క దినము 1000 సంవత్సరాలుగా ఉంటుంది. మన జీవిత కాలము మా అంటే 70 లేకపోతే 100, అంతకంటే ఇంకేం లేదు. ఆ జీవిత కాలాన్ని మాత్రమే దేవుడు చూసేవాడుగా ఉన్నాడు. ఏముందులే, ఇప్పుడు దేవుడు రాలే కదా, నేను ఇప్పుడు నిద్రించిన తర్వాత ఎవరు పట్టించుకుంటారు నా గురించి, నిద్రించిన తర్వాత ఇంకా నీ జీవితం ఎంతో మిగిలి ఉన్నది. నీవిక్కడ కొంతకాలం మాత్రమే, నీకు ఒక పిల్లవాడు 10th క్లాస్ చదువుతున్నాడు అనుకో, ఆ 10th క్లాస్ పాస్ అయ్యే వరకు మాత్రమే ఉంటుంది కదా. 10th క్లాస్ పాస్ అవ్వగానే మళ్ళీ ఇంటర్ అంటాడు, ఇంటర్ తర్వాత డిగ్రీ అంటారు, డిగ్రీ తర్వాత మళ్ళా పీజీలు అంటారు. ఇలా చూసుకుంటా పోతారు కదా. నీ జీవితంలో కూడా నీవు దేవుని యందు విశ్వాసము కలిగి, నీవు రోజు రోజుకి నీ విశ్వాసము పెరగాలి, తరిగిపోవద్దు. నీవు దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత నీ విశ్వాసం అనేది తరిగిపోవద్దు, ఎదగాలి. అప్పుడు ఆయన యొక్క దూతల ద్వారా దూతల సమూహముతో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి మధ్య ఆకాశంలోనికి పిలిచినప్పుడు నీవు లేపబడినట్టు, నీవు నిలిచినట్లు నీ జీవితాన్ని సరిచేసుకోవాలి. ఎందుకంటే మా తాతలు నమ్మేరు అయిపోయింది, మేము నమ్మేము అయిపోయింది, మా పిల్లలు కూడా నమ్మేమైపోయింది, ఇంకా మేమేం చేస్తాము? అది కాదు దేవుడు అడిగేది. నీ జీవిత కాలాన్ని మాత్రమే లెక్కిస్తాడు, గడిచిన కాలాన్ని అంతా కూడా అడగడు. నీ జీవిత కాలంలో నువ్వు ఎప్పుడైతే యేసు ప్రభువారిని నమ్మేనని సాక్ష్యం ఇస్తున్నావో, ఆ సాక్ష్యం కాలం మాత్రమే నిన్ను నడిపిస్తాడు. అప్పుడు వారికి ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు, ఎంతో బలం ఉన్నవాడు బలం ఉన్నట్టు నడుస్తాడు అన్నట్టు.
నాకంటే గొప్పవాడు లేడు, నాకంటే ఐశ్వర్యవంతుడు లేడు, నాకంటే జ్ఞానవంతుడు లేడని మనిషి తన యొక్క అహంకారంతో బ్రతికిన కాలం అంతా కూడా ఆ కాలం అయ్యుంటే, దేవుణ్ణి ఎప్పుడైతే తెలుసుకుంటావో ఈ కాలం మాత్రము దేవుడి సాక్షి, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సాక్షిగా మనం నిలబడతాము. ఆ కాలాన్ని అడగడు దేవుడు. నీవు చిన్నప్పటి నుండి పెరుగుతూ ఎన్నో కొట్లాడుతూ ఎంతో మందిని మోసం చేస్తూ నువ్వు మోసపోతూ ఉన్న కాలాన్ని దేవుడు అడగడు. ఎప్పుడైతే నీవు విశ్వాసంలోనికి వస్తావో, ఎప్పుడైతే నీవు వాక్యాన్ని తెలుసుకుంటావో, రక్షణని తెలుసుకుంటావో, ఆ రక్షణకర్త అయిన మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని నమ్ముతావో, అక్కడి నుండే నీ లెక్కలు స్టార్ట్ అవుతాయి. పాపము అనేది తెలవకపోతే నీకు పాపమే లేదు. వాక్యము పాపమును గురించి, నీతిని గురించి తెలియజేస్తుంది. నువ్వు ఎలా జీవించాలి, ఎలా నీవు పరలోక రాజ్యానికి వెళ్తావు, నువ్వు ఎలా కోట్ల సంవత్సరాలు నీ జీవిత కాలం తర్వాత నువ్వు ఎలా జీవించాలో తెలియజేస్తుంది అన్నట్టు. ఎందుకంటే ఈ యొక్క శరీరం గతించిపోవచ్చేమో కానీ నీ ఆత్మ గతించిపోదు. శరీరానికి అంతం ఉంది కానీ ఆత్మకు మాత్రం అంతం లేదు. నువ్వు దేవుని యొద్దకు వెళ్ళినట్లయితే దేవుడు మహిమా శరీరంతో నిన్ను నడిపిస్తాడు. ఎందుకంటే ఆ విశ్వాసము నిన్ను రక్షిస్తుంది, ఆ విశ్వాసమే నిన్ను నడిపిస్తుంది, ఆ విశ్వాసమే నిన్ను నిలబెడుతుంది. ఎందుకంటే నీవు ఇక్కడ ఎన్ని బంధాలతో అయితే ఉన్నావో, నా కుమారులు, నా కుమార్తె, నా భార్య, నా బిడ్డలు అనేసి కొంతకాలం మట్టుకు మాత్రమే ఆ యొక్క బంధాలు నడుస్తాయి. సదాకాలం నడిచేది దేవుని యొక్క బంధమే. దేవుడితో నీవును, నీతో దేవుడును, ఇది మాత్రమే నడిచింది. ఎందుకంటే ఈ కాలం వరకు, కొంతకాలం వరకు పిల్లలు పెద్దవాళ్ళుగా అయ్యే వారికి, యవనస్తులు ఇంకా యవనస్తులు అయ్యే వారికి, వారి యొక్క పిల్లలకు మళ్ళా పిల్లలు పుట్టే వారికి, ఇంతవరకు మాత్రమే, కొంతవరకు మాత్రమే ఈ ప్రేమలు నడుస్తాయి, ఈ లోకంలో ఉన్న ప్రేమలు. కానీ దేవుడితో ఉండే ప్రేమ మాత్రము నీవు జీవితకాలం అంతయు నీతోనే ఉంటుంది. నీ జీవితకాలం తర్వాత కూడా నీతోనే ఉంటుంది ఆయన యొక్క ప్రేమ. ఎందుకంటే ఇక్కడున్న ప్రేమ నీకు గతించిపోతుంది, లోకం యొక్క ప్రేమ. దేవుని యొక్క ప్రేమ ఎప్పుడు గతించదు, ఎన్నడూ తక్కువ కాదు. నీవు ఎలాంటి స్థితిలో ఉన్నా, నీ రూపం ఎలాగా ఉన్నా కానీ, నీవు అందరికి కనిపించినట్టు చాలా అందంగా కనిపించినా, నువ్వు అందహీనుడిగా కనిపించినా, నువ్వు ఎలా ఉన్నా కానీ ఆయన ప్రేమ మాత్రం నీ పట్ల మాత్రం తగ్గదు. ఆయన సమస్తములోనూ నిన్ను ఆశీర్వాదించేవాడుగా ఉన్నాడు, సమస్తములోనూ నిన్ను నిలబెట్టేవాడుగా ఉన్నాడు. నా బలహీనతలో ప్రభువా నీవు నాకు తోడుగా ఉండు, నాకు సహాయం చెయ్యని నువ్వు అడిగినప్పుడు, నీ మనస్సారా గోజాడినప్పుడు ఆయన నీకు సహాయం చేసేవాడుగా ఉన్నాడు. నీకును ఆయనకును ఏ యొక్క దూరం లేదు. ఎందుకంటే నీ నీతి గనక, విశ్వాసము గనక ఆ యొక్క కార్యంలోనికి నడిచిందంటే దేవుడు సమస్తములో నీకు తోడుగా ఉంటాడు. ఎందుకంటే నువ్వు పరలోక రాజ్య వారసుడివి. ఆ వారసత్వంలో నిన్ను పిలిచాడు. ఎందుకంటే ఇది ఒక జీవము గల వాక్యమే తప్ప దేనికి సంబంధించింది కాదు. నీవు ఈ జీవితం తర్వాత కూడా మరలా జీవిస్తావని ఈ యొక్క మాట తెలియజేస్తున్నాడు దేవుడు. ఈ మాట ద్వారా మనము మన జీవితాన్ని మార్చుకోవాలి. మన జీవితంలో అవును, కొంతకాలం వరకు నువ్వు ప్రేమను, ఏ ప్రేమను తీసుకుంటావో తీసుకో. నువ్వు తల్లి ప్రేమను తీసుకుంటావా, లేకపోతే నీ పిల్లల ప్రేమను తీసుకుంటావా, లేకపోతే నీ స్నేహితుల ప్రేమను తీసుకుంటావా, లేకపోతే నీ భర్త ప్రేమను తీసుకుంటావా, నీ భార్య ప్రేమను తీసుకుంటావా, ఎవరి ప్రేమను తీసుకో. అది ఎక్కడి వరకు వస్తుందంటే కొంతకాలం వరకు మాత్రమే ఆ ప్రేమలు నీకు సక్రమముగా కనిపిస్తాయి. ఆ తర్వాత నీ జీవితంలో నిన్ను కాపాడువాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారే. నువ్వు ఆయన మీద విశ్వాసం ఉంచి నీ సత్కార్యాల ద్వారా దేవుని దగ్గరికి వెళ్ళటానికి నువ్వు ప్రయత్నం చేయి. దేవుడు నిన్ను సమస్తములోనూ ఆశీర్వాదించేవాడుగా ఉన్నాడు, నిన్ను సమస్తములోనూ నిన్ను నిలబెట్టేవాడుగా ఉన్నాడు. అలాగనే
1 యోహాను 3వ అధ్యాయము 14వ వచనము. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటించి ఉన్న ఎరుగుదుము. ప్రేమ లేని వాడు మరణమందు నిలిచి ఉండడు. ఏమంటున్నాడు? మనము సహోదరులను ప్రేమిస్తున్నాము గనుక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని ఎరుగుదము. ప్రేమ లేని వాడు మరణమందు నిలిచి ఉన్నాడు. ప్రేమ లేని వాడు మరణమందు నిలిచి ఉన్నాడు. నీవు సహోదరుని ప్రేమిస్తున్నావు అంటే సంఘంలో నువ్వు ప్రేమ కలిగి నడుస్తున్నావు, దేవునితో ప్రేమ కలిగి నడుస్తున్నావు, దేవుని యొక్క మార్గంలో నువ్వు నడుస్తున్నావు, దేవుని యొక్క ఉద్దేశాలను బట్టి నడుస్తున్నావు. దేవుడితో నేను నిలిచి ఉంటాను. అవును, ఇప్పుడు వరకు నేను బ్రతికిన బ్రతికంతా కూడా నాకు అనుకూలంగా లేదు. ఇప్పటి నుండి నేను బ్రతికే బ్రతికంతా కూడా నేను దేవునితోనే బతుకుతానని ఈరోజు నీవు తీర్మానం చేసుకున్నట్లయితే నీ జీవితము అందరికి కూడా ఎట్లా ఉంటుందంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని పోలికలోనికి, ఆయన యొక్క పోలికలోనికి నువ్వు నడిచినట్టు ఉంటుంది. ఎందుకంటే ఎంతోమంది ప్రేమని హేళన చేసేవారుగా ఉన్నారు. అవును, సర్వజనము కూడా ప్రేమ కోసమే తప్పిస్తున్నారు. ఒకడు తల్లి ప్రేమ కోసం, ఒకడు కుమారుడు ప్రేమ కోసం, ఒకళ్ళు భర్త ప్రేమ కోసం, ఒకడు ప్రియురాలు ప్రేమ కోసం, ఒకడు ప్రియుడు ప్రేమ కోసము. దీనికోసమే లోకమంతా కూడా నన్ను బాగా చూసుకోవాలి, నన్ను బాగా ఇష్టపడాలనేసి ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ నిన్ను ప్రేమించే దేవుడు ఒకడు ఉన్నాడని మాత్రం తెలుస్తలేదు. ఎప్పుడు నన్ను వాళ్ళు ప్రేమించాలి, మా అమ్మ నాన్న నన్నే ప్రేమించాలి, ఇదిగో ఎదురుగా ఉన్న నా బాయ్ ఫ్రెండ్ నన్నే ప్రేమించాలి, ఇదిగో నా భార్య నన్నే ప్రేమించాలి, నా భర్త నన్నే ప్రేమించాలి, తల్లిదండ్రులు అయితేనేమో పిల్లలు ఈ పిల్లవాడు మంచిగా ఉండాలి, ఈ పిల్లోడు నన్ను ప్రేమించాలి, ఈ పిల్ల నన్ను ప్రేమించాలి, నాకు వీళ్ళంటే చాలా ఇష్టం. అంటే నీ ప్రేమ ఎవరో ఒకరి మీద ఆగిపోతుంది. నీ ప్రేమ ఎవరో ఒకరి మీద ఆగిపోతుంది. కానీ దేవుని ప్రేమ మాత్రం ఎవరి మీద ఆగిపోతలేదు. నీ జీవిత కాలం అంతయు నువ్వు బాధపడ్డా, ఏడ్చినా, నీవు ఎంత గోజాడినాను నిన్ను కాపాడుతూనే ఉన్నాడు. నీవన్నా కానీ ఒకరినొకరిని అసహించుకుంటున్నావేమో కానీ దేవుడు మాత్రం ఎక్కడ కూడా నిన్ను అసహించుకోవట్లేదు. నువ్వు ఎలా ఉన్నా కానీ నిన్ను నడిపిస్తూనే ఉన్నాడు. నీవు ఎలా ఉన్నా కానీ నిన్ను నిలబెట్టి నడిపిస్తూనే ఉన్నాడు. ఎందుకంటే యోహాను సువార్త 1 యోహాను 4:18 చదవండమ్మా. ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది, భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడిన వాడు కాడు. ఏమంటున్నాడు? ప్రేమకు భయం ఉండదంట. నిజమా కాదా? ప్రేమకు భయం ఉంటుందా? ప్రేమకు భయం ఉండదు. నిజమైన ప్రేమకు ఎక్కడ కూడా భయం ఉండదు. దేవుని ప్రేమలో గనక నీవు లోకానికి గనక భయపడినట్లయితే నువ్వు నిజంగా దేవునితో నడుస్తలేదని అర్థం. నువ్వు ఏమైనా ఉండొచ్చు, నీ సంవత్సరాలు ఎన్నైనా ఉండొచ్చు, నీవు
దేవుని మార్గములో నడస్తానికి నీవు భయపడుతున్నావు, నేను వెనక తీస్తున్నాను, నా కాలు వెనకకు పోతుంది అంటే నువ్వు భయపడుతున్నావు. మరి ఇంకా నువ్వు దేవుని ఎక్కడ ప్రేమిస్తున్నావు? ఎందుకంటే ఈ యొక్క 11 మంది శిష్యులు కూడా ఎప్పుడు వరకైతే ఆదరణకర్త వారి మీదకి రాలేదు, అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క మేడ గదిలో వారి మీద ఆ యొక్క అగ్నినాళికల వలె దిగి రాలేదో అప్పుడు వరకు మాత్రము లోకానికి భయపడ్డారు. లోక కార్యాలని చూసి వాళ్ళేం చేస్తారో వీళ్ళేం చేస్తారో ఎట్లా చేస్తారో అని భయపడ్డారు. కానీ ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎప్పుడైతే వారి యొక్క హృదయములో వారి యొక్క మనసులోనూ ఎప్పుడైతే తీర్మానం తీసుకున్నారో అప్పుడు సమస్తములోనూ వాళ్ళు ఎక్కడ భయపడినట్టు చూడలేదు. ఆయన వెనక తిరిగినట్టు లేదు. ఎక్కడ కూడా వాళ్ళు వెనక తిరిగి అయ్యో నేను భయపడతానే అన్నట్టు కాదు. హతసాక్షులుగా మారారు. వాళ్ళు హతసాక్షులుగా మారారు. ఒక యోహాను గారు తప్ప, మహాభక్తులైన యోహాను గారు తప్ప అందరూ కూడా హతసాక్షులుగానే ఉన్నారు. ఎందుకంటే ఆ ప్రేమ దేవుని మీద ఉన్న ప్రేమ అనేక మందిని రక్షిస్తుంది. దేవుని యొక్క ప్రేమ అనేక పాపములను కప్పుతుంది. దేవుడు నీతో ఉన్నాడంటే అనేక తప్పుల్ని క్షమించి నిన్ను రక్షణలోకి తీసుకెళ్తాడు. ఆయన అదే రక్షణలో నిన్ను జీవింపజేస్తాడు. ఎందుకంటే నీవు పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు ఎన్నుకోబడ్డావు. దేవుని యొక్క రక్తము ద్వారా నీవు కొనబడ్డావు. దేవుని యొక్క రక్తంలో నీ బట్టలు ఉతుక్కున్నావు. నీ బట్టలు అంటే రోజు వేసుకునే ఈ బట్టలు కాదు, నీ మహిమా వస్త్రాలు. నీ మహిమా వస్త్రాలు నువ్వు ఎప్పుడైతే లేపబడతావో అప్పుడు నీకు మహిమా వస్త్రాలు ఇవ్వబడతవి. మహిమా వస్త్రాలు. ఎందుకంటే ఈ లోకంలో ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో బాధలు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు వస్తాయి. ఎంతోమంది నీతో ఉన్న వాళ్ళే నీకు ఎన్నుబోటు పొడుస్తారు. నీతో నడిచే వాళ్ళే నిన్ను మోసం చేస్తారు. నీతో ఉండేవారే నిన్ను ఏమాత్రం లెక్క చేయకుండా నిన్ను పక్కన పడేస్తారు. అంతా కూడా ప్రేమ ఉన్నట్టుంటుంది కానీ ఆ ప్రేమ నిజానికి ప్రేమగా ఉండదు. అంతా కూడా మోసంగా ఉంటుంది. అదే గనుక దేవుని ప్రేమలో మాత్రం ఏ మోసం ఉండదు. దేవుడి ప్రేమలో మాత్రం ఎలాంటి మోసం ఉండదు. ఆయన నిన్ను ప్రతి క్షణము కాపాడటానికి, నిత్య జీవములోనికి నడిపిస్తానికి నిన్ను స్వతంత్రుడుగా ఎన్నుకున్నాడు గనక ఆయన ప్రేమ నీకు ఎక్కడ కూడా భయం కలగనీయదు. మన యొక్క తండ్రి అయిన దేవుడు నీలో ఉన్నట్టయితే నువ్వు లోకానికి భయపడవు. నువ్వు భయపడవలసింది ఏంటంటే దేవునికి. మనం ఏమైనా తప్పు చేస్తున్నావంటే ఆ తప్పు చేయడానికి నువ్వు భయపడాలి తప్ప నువ్వెక్కడ భయపడాల్సి. ఎందుకంటే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నీ దేవుని యొక్క ప్రేమలో నీవు నడిచినట్లయితే సమస్తములోనూ నువ్వు గొప్పగా నడవబడతావు. అదే కనుక 2 తిమోతి 1:7 దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. చదవండమ్మా. దేవుడు మనకేమిచ్చాడు? శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము. ఎందుకంటే నీకు బలమునిచ్చాడు, శక్తినిచ్చాడు. ఏదైతే పాపం ఉన్నదో ఆ పాపంలోకి నువ్వు పడిపోకుండా ఇంద్రియ నిగ్రహం కూడా ఇచ్చాడు. అంటే నీ కన్నులు చెదిరిపోకుండా. నీ కన్ను చెదిరిందంటే నువ్వు పాపంలో పడిపోతావు. అది చెడిపోకుండా ఇంద్రియ నిగ్రహాన్ని ఇచ్చాడు. చదవమ్మా. ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ఇచ్చెను గాని
చూడండి, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మని ఇచ్చాడు కానీ పిరికి గలం గల ఆత్మను ఇయ్యలేదు. ఎందుకంటే దేవుడు నీవు ఎప్పుడైతే తప్పు చేయకుండా ఎప్పుడు వరకైతే నువ్వు నడుస్తావో అప్పుడు వరకు నిన్ను ఎవడు ఎదుర్కోలేడు. ఇది గుర్తుపెట్టుకోండి. నువ్వెప్పుడు కూడా ఎక్కడ కూడా ఏ పనిలో అయినా కానీ నీవు తప్పు చేయకుండా నడిచే వరకు కూడా నీకు భయం అనేది నీ మనసులోకి రాదు. ఎప్పుడైతే తప్పులో పడతావో అప్పుడు మాత్రం ప్రతి ఒక్కరి ముంగల నువ్వు భయపడతావు. ప్రతి ఒక్కరి ముంగల భయపడతావు. దేవుడు ఏమిచ్చాడు? ఇంద్రియ నిగ్రహం గల ఆయన యొక్క శక్తినిచ్చాడు, ఆయన యొక్క బలమునిచ్చాడు. అప్పుడు నీవు ఎక్కడ కూడా తప్పు చేస్తానికి వీల్లేదు. ఎక్కడ కూడా తప్పులో పడటానికి కూడా వీల్లేదు. అదే కనుక రోమాపత్రిక 8వ అధ్యాయము 15వ వచనం చూసినట్లయితే, ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాసత్వపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్ర ఆత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై ఉన్నాము. ఆత్మ కలిగిన వారమై ఉన్నాము. అబ్బా తండ్రి అని మొరపెట్టుతున్నాము. ఏమంటున్నాం? ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాసత్వపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్ర ఆత్మను పొందుతున్నారు. దత్తపుత్ర ఆత్మను నీ దేవుడు నిన్ను దత్తత తీసుకున్నాడు. అందుకే నీవు అబ్బా తండ్రి అని నువ్వు మొరబెడుతున్నావు. నీకు ఏది కావాలో అది అడిగినట్లయితే సమస్తములోను నిన్ను ఆశీర్వాదిస్తానికి, సమస్తములోను నిన్ను నిలబడటానికి ఆయన నీకు తోడుగా ఉన్నాడు. ఆయన సమస్తములోను నిన్ను ఎంతో గొప్పగా లేవనెత్తానికి ఆయన తోడుగా ఉన్నాడు. నీవు విశ్వాసం ఉంచి కార్యసాధన చేస్తూ పోతే నీకు ఆయన యొక్క పరిశుద్ధాత్మ యొక్క ఆత్మనిచ్చి, పిరికి ఆత్మను కాదు, దత్తపుత్రాత్మని ఇస్తాడు. నీకు ఇచ్చి నిన్ను గొప్పవాడిగా నిలబెట్టి సమస్తములోను వెలుగుగా చేసి నిన్ను నడిపించేవాడుగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. యేసయ్య పరిశుద్ధ నామంకే మహిమ కలుగునుగాక. ఆమెన్. రండి ప్రార్థన. సర్వలోకాలకు అధిపతి యేసయ్యా, నీ పాదాలకు వందనాలు. నీ కృపల్లోనూ నీ సత్యంలోనూ నీ పరిశుద్ధాత్మతోనూ నా తండ్రి వాక్యమును నా తండ్రి నాకు ఇచ్చిన మమ్మల్ని బలపరుస్తూ నీ కృపల్లో భద్రపరుస్తూ అగ్నికంచి వేసి కాపాడుతూ సంరక్షిస్తూ నా తండ్రి మేము ఎలా జీవించాలో, ఎలా నా తండ్రి మేము నడవాలో నా తండ్రి మాకు మార్గాల్ని సిద్ధపరుస్తూ సమస్త నా తండ్రి శరీర బలహీనతల నుండి, సమస్త నా తండ్రి శోధన నుండి, సమస్త వేదన నుండి, సమస్త నా తండ్రి బాధల నుండి, నా తండ్రి మంత్రకట్టుల నుండి నా తండ్రి విడుదల చేస్తూ నీ కృపలో నా తండ్రి భద్రపరుస్తూ నీ జ్ఞానంతో నింపుతూ పరలోకపు ఐశ్వర్యమును భూలోకపు ఐశ్వర్యమును కుమ్మరిస్తూ నిన్ను నీవే మహింపరుచుకుంటున్నందుకు నీ పాదాలకు వందనాలు. Agrumos the Lord wishes serve, Baal wishes serve, Avigaporia serve, Ambrose the Lord wishes serve, Holy Spirit touch. నా తండ్రి బలహీనమైన శరీరాన్ని ముట్టి నా తండ్రి స్వస్థపరుస్తున్నందుకు నీ పాదాలకు వందనాలు యేసయ్యా. ఎంతమంది బిడ్డలైతే ఏ ఏ బాధలతోనూ, ఏ ఇబ్బందులతోనూ, ఏ శోధనలతోనూ, ఏ వేదనలతో నా తండ్రి, ఏ బలహీనతలతో నా తండ్రి బాధింపబడుతున్నారో యేసు నామములో ఈ క్షణమే నా తండ్రి విడుదల చేసినందుకు నీ పాదాలకు వందనాలు యేసయ్యా. సమస్త నొప్పుల నుండి, సమస్త రోగాల నుండి, సమస్త నా తండ్రి శాతబడ క్రియల నుండి, సమస్త నా తండ్రి దురాత్మ సమూహాల నుండి విడుదల చేసి నీ బిడ్డలు నా తండ్రి బలహీనమైన వారుగా కాకుండా నా తండ్రి బలమైన నీ ఆత్మను నా తండ్రి ప్రతి ఒక్కరి మీదకి దింపి నా తండ్రి నీ ఆత్మతో అభిషేకించినందుకు నీ పాదాలకు వందనాలు యేసయ్యా. I grew muzzle of vicious serba, muzzle of Yerashkara serba. Holy Spirit touch, all blood touch.
నీ శక్తిని, నీ ఆత్మను కుమ్మరిస్తూ అగ్ని కంచి వేసి కాపాడుతూ నీ కృపల్లో భద్రపరిచినందుకు నీ పాదాలకు వందనాలు ఇస్తాను. నజరేయుడైన యేసు క్రీస్తు నామమున, పరిశుద్ధాత్మ నామమున అడిగి వేడుకుంటున్నాం నా తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.